జీవితాన్ని ఆరగించాలంటే ఆరక్షణం చాలు, కానీ చదువుకుంటానంటే 6 నెలలు టైం ఇచ్చాను. 6 రోజుల్లో వాడికి పడిపోయావు. ఆంధ్రా బ్యాంక్, ఇది నా ఫిక్స్డ్ డిపాజిట్. మెచ్యూర్ అయింది, తీసుకెళ్తున్నాను. రేపే దీనికి నాకు పెళ్లి. లీవ్ పెట్టి లంచ్కొచ్చు. పెళ్ళయ్యాకే ఈ గుమ్మంలో అడుగు పెట్టిద్దామనుకున్నా, కానీ తొందరపడ్డావు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లికి పిలుస్తా. ఏయ్ 1 సెకండ్, ఒక్కడిని పిలు చాలు. అది నీ లైఫ్ లోకి సరైన మగాడొచ్చాడే, వాణ్ణి పిలు. తల వంచుకుని నీతో తాళి కట్టించుకుంటాను. ఏం చేస్తాడే? లేపుకుపోతాడా? పిలుస్తానే. పిలిచి మన పెళ్లిలో వాడితో బ్యాండ్ బజా వాయిస్తా. అన్నా, డ్రెస్ అదిరింది, పెళ్లి కూడా అదిరిపోద్ది. ఏంటో అదిరిపోయాడు అవుతారా సీనిగాడు. ఏంట్రా చింటూ అనుకున్నావు? అబ్బే ఏం లేదనా. నువ్వు అనుకున్నది నాకు తెలుసు, వీళ్ళకి తెలియాలిగా. ఏం లేదనా, అవతల సీన్గాడు. విన్నావుగా, ఇది పబ్లిక్ టాక్. అన్నా, ఆ సీన్ గాడికి అంత సీన్ లేదు. అటు ఇటు 100 మంది, లోపలికి వస్తే బయటికి వెళ్ళాడన్నా. అయినా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవతల సీనుగాడు. ఇన్విటేషన్ రా, అన్న రమ్మన్నాడు. మీ అన్నకు భయం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అన్నకు భయం ఏందిరా? అన్న వచ్చానన్న. ఏం గెటప్, ఏం సెటప్, అదిరిందన్న. అదేంటన్నా, నన్ను నా ఫ్యామిలీనో ఫ్రెండ్స్నో టచ్ చేస్తావు అనుకుంటే డైరెక్ట్గా నా హార్ట్ని టచ్ చేస్తావు. సర్లే, ఏదేమైనా మొత్తానికి నీ పెళ్ళికి నన్ను పిలిచావు, హ్యాపీ. రే చింటూ, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయిగా? భజంత్రీలు ఏంటి ఎంత డల్గా? గట్టిగా వాంచండి అన్న. ఇక్కడ ఫ్రంట్ రోలో కూర్చుని పెళ్లి చేస్తానా? నువ్వేంట్రా ఆ లుక్ ఏంట్రా? ఏం ప్లాన్ వేసినావు సీను? ఎంతమందిరా? 100 మంది. మీరు 100 మంది, సీనుగాడు సోలో. ఇంక ప్లాన్ ఏమిటి చెప్పు, వెళ్ళి పని చూసుకో. నారాయణ మాధవ ఇటు చూడు. సారీ అన్న, ఈ పెళ్లి చూసే ధైర్యం నాకు లేదన్న. ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే ఎవరు తట్టుకోలేరా? మా ఫ్రెండ్స్ అందరూ మొత్తుకున్నారన్న. మొండి కేసుని పెళ్లి చూడటానికి వచ్చానన్నా, నా వల్ల కావట్లేదన్నా. ఈ పెళ్లితో ప్రేమించిన అమ్మాయిని పీటల మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం సీను. ఎంతమందిరా? 100 మంది. సోలోరా, మ్యాచ్ అవుతుందిలే. సీను సీను, నీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు, కానీ నా వల్ల కావట్లేదు సీను. ఈడెంట్ నాకనే ఫీల్ అవుతున్నాడు. రా, ఇప్పుడే కదా శృతి పేట్ల మీద కూర్చుంది, లేపుకొచ్చేస్తాగా. లేపుకెళ్ళిపోతావా? ఇలా ఇప్పుడు వచ్చాడు. చెప్పాను కదా నా అవుతా సీన్ గాడని. నీకు తెలియకుండానే ఒక అమ్మాయి నీకు పడిపోయిందిరా. ఆ అమ్మాయే రాజన్న కూతురు.